మ్యాండేటరీ అని అడుగుతుంది కదా మేడం, అప్పుడు ఫిల్ చేయాలి. ఆ! మీరు కొంచెం ఆలోచించట్లా, బ్లైండ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడండి అక్కడ చదవండి ఏముందో. ఓకే. ఏం జరుగుతుంది? చెక్ క్రియేట్ అయిపోయింది. చెక్ క్రియేట్ అయింది. బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు మనం ఈ వెండర్కి ఈ కంపెనీ కోడ్లో ఏమేం చెక్స్ ఇష్యూ చేసామని ఎక్కడ చూసుకుంటాం? ఎల్లో కలర్ యూస్ చేయండి. బ్యాక్ వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేయండి. వామ్మో. ఆ! ఇప్పుడు చెప్పండి, ఇక ఏమేం చెక్స్ ఇష్యూ చేసామని ఎక్కడ చెక్ చేసుకుంటాం? డిస్ప్లేలో డిస్‌ప్లే. ఆ! FCHN చెక్ రిజిస్టర్కి వెళ్ళండి. హ్మ్. ఓకే, పేయింగ్ కంపెనీ కోడ్, బ్యాంక్ అవన్నీ సెలెక్ట్ చేయండి. ఉందా నెంబరు? అంతేనా? ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. అవన్నీ ఆప్షన్స్. ఓకే. బ్యాక్ వెళ్ళండి చెప్తా ఒకసారి మళ్ళీ. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అని అంటే అన్ని కరెన్సీస్ చెక్స్ ఉన్నాయి అనుకో, ఓన్లీ పర్టికులర్ కరెన్సీ చెక్స్ చూడాలంటే అక్కడ కరెన్సీ USD ఇవ్వండి. ఓకే. యూఎస్‌డి ఏం ఎగ్జిక్యూట్ లేదు. చేయండి. నో. మీది కంపెనీ కోడ్ ఏంటి మేడం? మనది INR. అయితే INR ఇవ్వండి. INR. అప్పుడు ఓన్లీ INR రిలేటెడ్ చెక్స్ చూపిస్తుంది. హ్మ్. అది అలా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్ని. ఆ ఆప్షన్స్ అన్నీ చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్లో మీకు ఏమర్థమైందో చెప్పండి నాకు. ఏమేం చూపిస్తుంది ఆ స్క్రీన్లో? పేమెంట్ చెక్ క్రియేట్ అయింది. చెక్ క్రియేట్ అయింది. ఎలా క్రియేట్ చేశారు? మాన్యువల్గా చేశారు, ఆటోమేటిక్గా చేయట్లేదు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఆటోమేటిక్గా ఉంటుంది, ఆటోమేటిక్గా కూడా చేయొచ్చు. అంటే ఒక ఫైల్ అప్లోడ్ చేయంగానే ఒక 20 చెక్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి, అలా కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చూసారు చెప్పండి. కరెన్సీ, పేమెంట్ డేట్, ఇంకా అమౌంట్ పే చేసాము, వెండర్, పేమెంట్ డాక్యుమెంట్, చెక్ నెంబర్. ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంది చూడండి, లాస్ట్ ఫీల్డ్. వాయిడ్ అయిందా, ఎన్కాష్ అయిందా? ఎన్కాష్మెంట్ /వాయిడ్ అంటే మీనింగ్ ఏంటి? అంటే ఆ చెక్ బ్యాంక్లో ఎన్కాష్మెంట్ అంటే ఆ చెక్ని బ్యాంక్లో ఇంకా వెండర్ ఇంకా సబ్మిట్ చేయలేదు, లేదా ఆ చెక్ని క్యాన్సిల్ కూడా చేయలేదు. క్యాన్సిల్ చేసినా వాయిడ్ చేసినా అక్కడ అప్డేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్ని వెండర్ పారేసుకున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాయిడ్ చేసి మళ్ళీ ఇష్యూ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒకటే కన్ఫ్యూజ్ ఉండే అంతే, మిగతావి వచ్చేసినాయి. ప్రాక్టీస్ చేస్తారా అవన్నీ? వాయిడ్ కూడా చేసాం. చూసుకున్నాం సార్ అంతే. అంటే ఇప్పుడు చెయ్యండి. మీరు బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ స్టక్ అయిపోయానంటారు. బ్యాక్ వెళ్ళండి చెప్తా, మీ చేత చేయిస్తాను. బ్యాక్ వెళ్ళండి. ఇంకా అయ్యో మొత్తం క్లోజ్ చేస్తాను. బ్యాక్ వెళ్ళండి. FCH3 వద్దు, పాత ద్వారా వెళ్ళినాయి. అప్పుడు అన్నీ ఒక చోటే ఉంటాయి. అకౌంట్స్ పేయబుల్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వాయిడ్ కదా, వాయిడ్ చెక్ నెంబర్ గుర్తుందా? వాయిడ్. సో ఇప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, అన్యూజ్డ్, ఇష్యూడ్. ఇప్పుడు మనం ఏం క్యాన్సిల్ చేయాలి? ఇష్యూడ్ ఓపెన్ చేయండి. చెక్ నెంబర్ ఎంత సార్? కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చేయిస్తున్నారు సెటప్. నిన్న అసెట్ అకౌంటింగ్ చేసాం, ఇవాళ మొత్తం ఏపీ. మీకు ఏమైతే క్లాసులు చెప్తున్నానో ఇవన్నీ ఇప్పుడు క్లయింట్కి చేయాలి మేము.
ఓకే. రీజన్ సార్? చెప్పండి, స్టోలెన్ కదా. మిస్ స్టోలెన్ ఉంది చూడు, తీసుకోండి. వాయిడ్ అని కొట్టండి. మేడం అక్కడ స్టాప్ షేరింగ్ పక్కన హైడ్ అని ఉంది కదా, అది హైడ్ చేయండి ఆ బార్ని కింద. ఇప్పుడు ఏంటి మీనింగ్ ఏంటి చెప్పండి, దీని మీనింగ్. వాయిడెడ్ పేమెంట్ డాక్యుమెంట్ నాట్ రిజర్వ్డ్. అంటే మీనింగ్ ఏంటి? మనము వాయిడ్ చేసాము, బట్ వీ డి నాట్ ఇష్యూ ఎనీ న్యూ వన్. ఏ న్యూ వన్? న్యూ చెక్. అది కాదు మీనింగ్. FBL 1Nకి వెళ్ళండి చెప్తా, ఈ స్క్రీన్ ఇలా ఉంది. స్టోలెన్ చెక్ స్టోలెన్ అయింది, అందుకే వి క్యాన్సిల్ ఇట్. కాదు సార్, దాని మీనింగ్ అది కాదు. FBL 1Nకి వెళ్ళండి. చెక్ పోయింది, మీరు వాయిడ్ చేశారు, ఓకే కరెక్టే, ఓకేనా. FBL 1Nలో క్లియర్ ఐటమ్కి వెళ్ళండి. ఈరోజు డేట్ సెలెక్ట్ చేయండి, నాకు అన్నీ చూపించదు, ఈరోజు చేసింది చూపించండి. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఇది. ఇది మీరు పేమెంట్ చేశారు కదా, 807 అనే పేమెంట్ డాక్యుమెంట్ జనరేట్ అయింది కదా. సో వాడు ఏమంటున్నాడంటే, మీరు చెక్ అనేది క్యాన్సిల్ చేశారు కానీ పేమెంట్ డాక్యుమెంట్ని రివర్స్ చేయలేదు, అది మీనింగ్. ఓకే, అర్థమైందా? సరే పేమెంట్ ఇలానే ఉంచి కొత్త చెక్ ఇష్యూ చేయలేమా? ఈ డాక్యుమెంట్ నంబర్ ఇప్పుడు పేమెంట్ కూడా రాంగ్ అనుకో, అప్పుడు చెక్ క్యాన్సిల్ చేయాలి, పేమెంట్ రివర్స్ చేయాలి. అవును. సో ఇప్పుడు మనం చేసిన స్టెప్లో ఓన్లీ చెక్ మాత్రమే క్యాన్సిల్ చేసాం, పేమెంట్ రివర్స్ చేయలేదు, అదే సిస్టమ్ చెప్తుంది. ఈ స్క్రీన్ ఇలాగే ఉంచమ్మా, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇలాగే ఉంచు. ఇప్పుడు కొత్త చెక్ ఇష్యూ చేయి, మళ్ళీ FCH 5కి వెళ్ళి. $202. సేవ్ చేయాలా సార్ అది? ప్రతిసారి సేవ్ చేయాలి, అప్పుడే నెంబర్ జనరేట్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళామా, డిస్ప్లేకి వెళ్ళాం, బ్యాక్కి వెళ్ళి డిస్ప్లే చెక్స్కి వెళ్ళాం. పైన చెక్ రిజిస్టర్. ఇక్కడ వాయిడ్ ఇచ్చింది. 22nd cancelled or void.
సో 807 చూసారా వాయిడ్ అని వచ్చింది కదా, కొత్త చెక్ ఇష్యూ చేశారు కదా. అవును. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి.